కానీ చైనాతో రిలేషన్ అయితే పాకిస్తాన్ బాగానే మెయింటైన్ చేస్తుంది కదా సార్. ఇద్దరితో ఇటు మెయింటైన్ అమెరికాతో చేస్తుంది. అటు చైనాతో చేస్తానే ఉంది. చైనాతో అవి కూడా చేస్తుంది. అవసరార్థం ఏర్పడిన స్నేహాలేమో. వాళ్ళ అవసరాలు వీళ్ళ అవసరాలు వీళ్ళకుంటే వాళ్ళ అవసరాలు వీళ్ళకేం డబ్బులు మ్యూచువల్. కావాలి వీళ్ళకి పాకిస్తాన్ కావాల్సింది డబ్బులు. ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళాలి, ఇంత తెచ్చుకోవాలి, దానికి అమెరికా ఓకే అనాలి. అలాగే పాకిస్తాన్ చైనా కూడా వచ్చి రోడ్లు వేసుకోండి, ఈ బెల్ట్ ఆ బెల్ట్ అన్ని కూడా వేసుకోండి మీరు, లేకపోతే నౌకా ఆశ్రమాలు కట్టుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, కానీ మాకెంత సహాయం చేయండి. ఇది వీళ్ళ యొక్క యాటిట్యూడ్. అటు చైనా ఇటు అమెరికా రెండు కూడా ఆ విధంగా పాకిస్తాన్ కంట్రోల్ చేస్తున్నాయి. కానీ మనం మాత్రం ఏ రోజు కూడా మనం స్వతంత్రంగా నిలబడ్డాం పాకిస్తాన్ విషయంలో. మనం ఎవరికి ఏమీ లేదు. పైగా స్నేహస్థాన్ని అందించాం పాకిస్తాన్కి. ఎప్పటికప్పుడు మోడీ గారు స్వయంగా అక్కడికి వెళ్ళి రావడం అయినా, లేకపోతే బస్సు యాత్రను వాజ్పేయి నడిపించిన, వీటన్నిటి యొక్క ఉద్దేశాలు ఏంటి? మనం ఒక ఎనిమిగా చూడాలని మనకేం లేదు. కానీ పాకిస్తాన్ దాని బుద్ధి మారదు. దాని పుట్టుకనే అలాంటి పుట్టుక, పాకిస్తాన్ యొక్క పుట్టుక కనుక పాకిస్తాన్ కి మనం ఎంత సహాయం చేసినా అది పాము పాలు పోసి పెంచినట్టే అవుతుంది తప్ప. మంచి పదం అది. పాకిస్తాన్ పాలు పోసి పెంచినట్టుగానే ఉంటుంది కనుక నా విశ్వాసంలోనికి ఎన్నడూ రాదు. బహుశా ఇంకా ముక్కలవుతుందేమో అని అనిపిస్తుంది తొందరలోనే. పాకిస్తాన్, బలూచిస్తాన్ ఇవన్నీ కూడా ఎప్పుడు విడిపోతాయా అని. మొన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక మాట అన్నారు, సింధు ప్రాంతం కూడా ఇండియాకు తొందరలోనే వస్తుందని. ఎందుకన్నారో తెలియదు. అంటే కల్చరల్లీ సింధు ప్రాంతం అంతా కూడా భారత్ తో ఇదిగా ఉంటుంది. ఎప్పుడు కూడా కల్చరల్ వన్నెస్ ఒకటి ఉంటుంది కనుక అక్కడ ఏదో డిస్టర్బెన్స్ కూడా ఉంది. సింధు ప్రాంతము భారత్ వైపు చూస్తుందని కూడా అంటున్నారు. కనుక ఇలాంటివన్నీ ఉన్నాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. నిజంగా అయితే మనము అగ్రెసివ్ గా లేము. ఇప్పుడు అనుకుంటే మనం కూడా కొన్ని ప్రాంతాలను ఆక్యుపై చేయగలం, కబ్జా చేయగలం, ఇవన్నీ చేయగలం. కానీ మన డెవలప్మెంటే చాలా ముఖ్యం. ఇలాంటి పనులన్నీ చేసుకోవడం వల్ల మన ఒక అభివృద్ధి పడిపోతుంది. ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి, మనకు కూడా సమస్యలు లేవని కాదు కదా. డెవలప్మెంట్ ప్రపంచంలో వేగంగా డెవలప్ అవుతున్న టైంలో ఈ పనులు పెట్టుకోవడం అనేది ఎవరు కూడా, విఘ్నత ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాంటివి చెయ్యరు. ఇప్పుడు ఈ సింధు జలాల ఒప్పందం సస్పెండ్ చేయడం భారత్ పాకిస్తాన్కి ఒక పెద్ద నష్టం. అది ఆర్థిక పరంగా అటు వ్యవసాయ పరంగా కూడా చాలా పెద్ద నష్టమే కదా. చాలా పెద్ద నష్టం అమ్మ. ఇంకా దాని ఇంపాక్ట్ ఇంకా వాళ్ళ మీద పడలేదు, కానీ తొందరలోనే చాలా ఒత్తిడి క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా పంజాబ్ ఆ నీళ్లు లేకపోతే బ్రతకలేదు అసలు. కనుక పాకిస్తాన్కి ఓవరాల్ గా నీటి అవసరం చాలా ఉంది. అప్పుడు గాళ్ళబేరానికి రాక తప్పదు. సింధు చాలా గొప్ప యుద్ధం, మనము నీటి యుద్ధం చేస్తున్నాం మనం. కనుక ఎంత ప్రెషరైజ్ చేస్తున్నాం పాకిస్తాన్ అంటే ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ కూడా ఈ అవసరాలు మాకున్నాయి ఎందుకు అని అనుకుంటుందా? నో, అట్లా అనుకోదు. మళ్ళా సింధు జలాలు ఇవన్నీ కూడా ఏదో ఫ్రీగా వచ్చేది ఏం కాదు. మనం అనుకుంటే పోతాయి నీళ్ళు, అంతే తప్పితే వాళ్ళకి తెలుసు కూడా. మళ్ళా తెలిసినా కూడా ఈ మిస్యూజ్ ప్లే చేయడము, ఇలాంటివి పెహల్గాం లాంటివి ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం కంటిన్యూస్ గా. మనం కనుక సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఇవన్నీ ఏంటంటే మేము ఊరుకునే వాళ్ళం కాదు గతంలో లాగా. కనుక మీరు వచ్చి బాంబే పైన దాడి చేసి పోయాక కూడా ఊరికే ఉన్నాం, లేకపోతే ఇంకేదో పార్లమెంట్ పైన దాడి చేసిపోతే కూడా ఊరికే ఉన్నాం. అలాంటి ప్రభుత్వం కాదు ఇది మోడీ ప్రభుత్వం అని చెప్పడానికే 2 స్ట్రైక్స్ చేశాం మనం. సర్జికల్ స్ట్రైక్ కానీ ఇంకోటి ఇది కానీ అవి కనుక ఇది 3వ స్ట్రైక్ ను మనం ఏమన్నామంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఇన్కంప్లీట్ గా పెట్టాం మనం. కనుక 2.0 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేము. అలాంటి ఒక భయాన్ని పెట్టాం. కనుక మీ ప్రతి కదలికలు మేము యుద్ధంగానే పరిగణిస్తామని చెప్పాం. అయినా మిస్యూజ్ ప్లే చేస్తుంది పాకిస్తాన్. కనుక తీవ్రంగా దెబ్బతింటుందమ్మా. ఇప్పుడు కనుక శృతి మించితే ఇప్పటికీ మనము యుద్ధం మొన్న ఢిల్లీ దీని తర్వాత, పేలుళ్ల తర్వాత, రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి దాడి తర్వాత యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి అయినా మనం సంయమనం పాటిస్తున్నాం. ఎందుకంటే యుద్ధం అనేది చిన్న విషయం కాదు. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేసి యుద్ధం చేయాల్సినటువంటి అవసరాలు మనకు లేవు. అందుకని పూర్తి ఎవిడెన్స్ కొరకు కూడా చూస్తున్నాం. ఇంకా దాంట్లో పాకిస్తాన్ డైరెక్ట్ గా ఆపరేట్ చేసిందా, లేదా ఇక్కడనే ఈ డాక్టర్స్ వీళ్ళంతా కూడా తీవ్రవాదులుగా మారిపోయి ఒక కక్షపూరితంగా చేసినటువంటి వ్యవహారమా, ఇది ఇంకా పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. కానీ
ఈ యుద్ధం ఎప్పుడైనా చేయొచ్చు, చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కావాల్సినంత డ్యామేజ్ పాకిస్తాన్ మనం చేయగలం. ఇవన్నీ కూడా మన హద్దుల్లో మనం ఉన్నాం. ఎస్. ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్నటువంటి ఇతర అంటే డిప్లొమాటిక్ కావచ్చు, బార్డర్ పరంగా, సెక్యూరిటీ పరంగా కానీ మనం తీసుకున్న చర్యలు ఏంటంటారు? ఒకటేమో మన యొక్క S-400, S-500 లాంటివి ఇవన్నీ కూడా మనం ప్రొటెక్టివ్ ఇవన్నీ కూడా డంప్ చేసి పెట్టాం ఎక్కడెక్కడ బార్డర్స్ అంతా కూడా. కనుక సముద్ర తీర ప్రాంతము, కరాచీ వీటన్నిటిని కూడా మనము ప్రిపేర్ అయి ఉన్నాం. ఆర్మీ ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఇక్కడ చికెన్ నెక్ దగ్గర ఇవి పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంబైన్డ్ గా ఇంకేదైనా చేస్తుందా అనేటువంటి దీన్ని అప్రమత్తతతో కూడా మనము ఆర్మీ స్టేషన్స్ వీటిని అన్నిటిని కూడా అప్రమత్తం చేసి పెట్టాం. ఆ విధంగా ఆయుధాలు కావాల్సినటువంటి వెపన్స్ ఇవన్నీ కూడా పంపించి కూర్చున్నాం. కనుక యుద్ధం అంటూ వస్తే ప్రిపరేషన్ తో ఉన్నాం. బంగ్లాదేశ్ తో వచ్చినా కూడా మనం ఈవెన్ చైనా ఇన్వాల్వ్ అయినా కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాం ఇప్పుడు. కానీ యుద్ధం చేయాలనేటువంటి అది తొందర మనకేం లేదు. అక్కడి నుంచి ప్రొవకేషన్ వస్తే మాత్రం మనం ప్రిపేర్ గా ఉన్నాం అమ్మాయి. దాన్ని తిప్పికొట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్. ఇప్పుడు మనకు అంతర్జాతీయంగా ఒత్తిడి ఉంది. ట్రంప్ టారిఫ్స్ మనల్ని ప్రెషర్ చేస్తా ఉన్నాయి. కనుక రష్యాతో ఆయిల్ కంటిన్యూ చేయాలా లేదా, బయట నుంచి వచ్చే ఒత్తిడి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయినా చాలా బ్యాలెన్స్ గానే ఉన్నాము. పుతిన్ లాంటి వాడు ఇండియాను విజిట్ చేసి వెళ్తాడు. అది అమెరికాకు కోపం తెప్పిస్తుంది. కనుక ఇవన్నీ ఉన్నాయి. మనం డిప్లొమసీలో ఎక్కడ తగ్గడం లేదు, ఎవరికి భయపడడం లేదు. మన జాగ్రత్తలో మనం ఉన్నా అని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ యూనియన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాక్ నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉండడం కూడా ఈ వివాదానికి కారణమైందంటారా? అదే హెల్ప్ అవుతుందంటారా? అది కూడా ఓ రకంగా హెల్ప్ అవుతుంది పాకిస్తాన్కు అలా ఉండడం. ఇవన్నిటిని గేమ్ ప్లే చేయించేది మనకు అమెరికానే కదండి. మనకు అమెరికా లేకపోతే పాకిస్తాన్కు ఈ ధైర్యం ఎక్కడిది, ఇలా ఎలా మాట్లాడుతుంది? కనుక తన అవసరాల కోసం అమెరికా ఒక పప్పెట్ లాగా పాకిస్తాన్ వాడుకుంటుంది. ఎప్పుడు డస్ట్బిన్ లో పారవేస్తుందో తెలియదు కూడా అమెరికా. కనుక అదేమి శాశ్వతంగా ఉంటుంది, ఇలాగే పాకిస్తాన్ నిలబడుతుంది మన ముందు అనేను. డిన్నర్ కు పిలిపించి ఆసిమ్ మునీర్ ను కూర్చోబెట్టుకొని, ఎవరండి ఆసిమ్ మునీర్? ఒక స్టేట్ హెడ్ అతను. ఆఫ్టర్ ఆల్ ఒక ఆర్మీ జవాను ఒక ప్రైమ్ మినిస్టర్ నో ప్రెసిడెంట్ నో పిలిచాడు ట్రంప్ అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కనుక ఒక ఆర్మీ జవాన్ వెళ్ళి అక్కడ భోజనం ఇంత చీప్ గా వ్యవహారం నడిపిస్తున్నాడు ట్రంప్ అంటే. అందుకే మోడీ కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటున్నాడు, దూరంగా ఉంటున్నాడు. ఇవన్నీ తమాషాను ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఏంటి అంటే అలా పిలిచి భోజనానికి పిలిచి ఇది చేశాడు కాబట్టే కదా ఇప్పుడు ట్రంప్ కూడా నోబెల్ పీస్ కి అర్హుడు అని చెప్తున్నాడు. ఆయన కూడా బయటకు వచ్చి ఆయన కూడా చెప్తున్నాడు, ఓపెన్ గా భజన చేస్తున్నాడు మన మాటలు చెప్పాలంటే. కనుక ఇదంతా ఒక తమాషా నడుస్తుంది, కొన్ని రోజులు ఉండేదే తప్పితే ఆ వ్యవహారం అంతా కూడా చాలా చీప్ గా కనిపిస్తుంది. అన్ని దేశాలు గమనిస్తున్నాయి. ఇండియా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. ట్రంప్ యొక్క తెంపరితనం అని అంట. ట్రంప్ చులకనైపోయాడు ప్రపంచ దేశాల ముందర. ఆ విధంగా మన గౌరవాన్ని మనం కాపాడుకుంటున్నాం. ఈ టారిఫ్లు ఇవన్నీ కూడా H-1B వీసాలు ఇవన్నీ తాటాకు చప్పుడు లాంటివి. కనుక మనము గంభీరంగా పరిస్థితులను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అంతర్జాతీయంగా మన రిలేషన్స్ వీటిని, ఈవెన్ మన బిజినెస్ ను కానీ వీటిని కూడా, మన ట్రేడ్ ను కూడా ఇంకా ఇతర దేశాలకు మనము స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నంలో మనం ఉన్నాం. అందులో సగం సక్సెస్ కూడా అయ్యాం. ఎస్ సార్. మనము పాకిస్తాన్ని అంతర్జాతీయ వేదికలపై ఒంటరిని చేయాలి అని మనం చూస్తూ ఉంటే, ఇటు పాకిస్తాన్ కూడా భారత్ ఈ సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది అనేటువంటి అంశంలో మనల్ని విలన్ చేసి బూచిగా చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. మరి ఈ నేపథ్యంలో ఏమైనా అంతర్జాతీయంగా జోక్యం చేసుకున్న తర్వాత భవిష్యత్తులో ఏమైనా సింధు ఒప్పందం రీస్టోర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంతర్జాతీయ ఒత్తిళ్లతో ఇది జరిగేదేం కాదు. ఇది ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల సమస్య ఇది. కనుక ఇప్పటికిప్పుడు యుఎన్ఓ లాంటివి ఇవన్నీ కూడా జోక్యం చేసుకునేటువంటి అవసరాలు కూడా ఇదిగా ఏం లేవు. వరల్డ్ బ్యాంక్ దీనికి విట్నెస్ గా ఉన్నది అంతే.
కనుక వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు మనల్ని ఏమి అడిగేటువంటి పరిస్థితిలో కూడా లేదు. అంతకు మించి నేను అనుకుంటున్నాను ఇంటర్నేషనల్ ప్రెజర్ ఏదైనా వస్తుంది అనుకోవడానికి అయితే లేదు. ఇది వాలంటరీగా మనం ఇచ్చినటువంటి ఒక పెద్ద గిఫ్ట్. రెండు దేశాలు విడిపోయినప్పుడు నిజంగా అయితే శృతి మించి వాళ్ళకి ఏదో న్యాయం చేయబోయాం. మన అవసరాలను పక్కకెట్టి కూడా పాకిస్తాన్కి మనం ఇచ్చే ప్రయత్నం చేశాం. అది దయతో చేసింది మనం, అంతేగాని ఇదేదో దీంట్లో కంపల్షన్తో చేసింది ఏం కాదు కనుక మనం అంతగా ఈ విషయంలో ఇదేం లేదు. కావాలంటే పాకిస్తానే ఒక ఏమంటాము రిక్వెస్టింగ్ మేనర్లో సాల్వ్ చేసుకోవాల్సినటువంటి అక్రాస్ ది టేబుల్ సాల్వ్ చేసుకోవచ్చు మనం ఈజీగా పాకిస్తాన్ అనుకుంటే. కనుక ఒత్తిడి చేసి సాధిస్తుంది అనేది అసాధ్యం ఓకే, నేను అనుకుంటున్నాను. రైట్.